నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారు నియమితులయ్యారు. నారా లోకేష్ గారు చూసుకుంటా పోతే నారా లోకేష్ గారు ఎన్టీ రామారావుకి మనవడు, చంద్రబాబు నాయుడు గారి కొడుకు, బాలకృష్ణ గారికి అల్లుడు. ఇంకా నారా లోకేష్ గారు 1983 జనవరి 23న హైదరాబాదులో జన్మించారు. ఆయన MBA చదువుకున్నాడు. మంచి విద్యావేత్త, మంచి నాయకుడు, అన్నీ కూడా గుర్తింపు తెచ్చుకున్నారు నారా లోకేష్ గారు. ఇప్పుడు నారా లోకేష్ గారు మినిస్టర్గా ఉంటూ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతూ తనదైన శైలిలో కార్యకర్తలను కలుసుకుంటూ ఎవరికి ఏమి కష్టం వచ్చినా నేను ఉండాను అని చెప్పుకుంటూ నారా లోకేష్ గారు ముందుకెళ్తున్నారు. ఎందుకంటే తండ్రికి తగ్గ తనయుడుగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు నారా లోకేష్ గారు. ఇంకా నారా లోకేష్ గారి యొక్క పరిస్థితి మనం చూసుకుంటా పోతే నారా లోకేష్ వల్ల ఏమొచ్చింది ఏమి అనేది చూసుకుంటా పోతే నారా లోకేష్ వల్లే రాష్ట్రానికి చాలా కంపెనీలు వచ్చినాయి. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో లోకేష్ చాలా కీలక పాత్ర పోషించారు. శిక్షణా తరగతులు నిర్వహించడంతో పాటు కార్యకర్తల సంక్షేమ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించారు. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని హామీని నెరవేర్చేందుకు లోకేష్ కృషి చేస్తున్నారు. ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలు ఏపీకి వచ్చాయంటే కారణం లోకేషే. ఆయన సమర్థతను గుర్తించే వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు అప్పగించాం. వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది పదవి కాదు, అదొక అత్యున్నత బాధ్యత. టీడీపీ జాతీయ రాష్ట్ర కమిటీలో పదవులు పొందిన ప్రతి ఒక్కరూ తమకు అప్పగించిన పదవులు బాధ్యతలు నిర్వహించాలని లోకేష్ గారు చెప్తున్నారు. రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం. ఎందుకంటే ఇంటర్లీటర్ మీద ఉన్న ఆర్థిక వ్యవస్థను కేంద్ర సహాయంతో గట్టెక్కిస్తున్నాం. వ్యవస్థలను గాడిలో పెడుతున్నాం. నిలిచిన కేంద్ర పథకాలను కొనసాగిస్తున్నాం. అప్పులను రీషెడ్యూల్ చేసుకున్నాం. సూపర్ 6 హామీలను నెరవేర్చాం. సంక్షేమం, అభివృద్ధి, ప్రజలకు వాట్సాప్ సేవలు అందిస్తున్నాం. నీటి భద్రత కోసం ఇరిగేషన్ ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేసి రైతులకు నీరు అందిస్తున్నాం. పోలవరం, అమరావతి పనులను పరుగులు పెట్టిస్తున్నాం. కేంద్ర సహకారంతో విశాఖ స్టీల్ ప్లాంట్ను మళ్లీ లాభాలు బాటలు పట్టేలా చేయగలిగాం. రాష్ట్రానికి గత పాలకులతో పోయిన బ్రాండ్ నమ్మకాన్ని తిరిగి తీసుకుగలిగాం. విధ్వంసమైన విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించాం. ప్రజలపై ట్రూ ఆఫ్ ఛార్జీల భారం పడకుండా మనమే భరిస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది మనది వికాసం, వైసీపీది విధ్వంసం అంటున్నారు. ఎందుకంటే వైసీపీది విధ్వంసం అంటే వాళ్ళు చేసేది ఏమిటంటే ఏముండదు. చేసింది అభివృద్ధిని, తెచ్చిన మార్పును, పడిన కష్టాన్ని జనాలకు వివరిద్దామంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తున్నారు. పార్టీలో లోకేష్ అని ఏం చిన్న పెద్ద లేదు. ఎవరు కష్టపడినా వాళ్ళందరూ కూడా బాగుండాలి, పార్టీ బాగుండాలి అనేది కూడా చెప్తున్నారు. ఎందుకంటే గొడ్డల పార్టీ చేస్తున్న విధ్వంసాన్ని అనునిత్యం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అధికారంలో ఉండగా రాష్ట్రాన్ని నాశనం చేసింది చాలక ఇప్పుడు కూడా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎందుకంటే ప్రజలే మన పదాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని పనిచేయాలని అన్నారు. టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం డీజీపీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. పాలిట్ బ్యూరో, జాతీయ రాష్ట్ర కమిటీలతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారము చేయించారు. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ గారు బాధ్యతలు చేపట్టారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో అట్టహాసంగా జాతీయ రాష్ట్ర కమిటీలు ప్రమాణ స్వీకారోత్సవం 3వ తరంలో అంటే చూడండి, గోరంట్ల మాధవ్ గారు, గోరంట్ల బుచ్చయ్య గారు కానీ, యనమల రామకృష్ణ గారు కానీ వీళ్ళు రామారావుతో పనిచేశారు, చంద్రబాబు నాయుడు గారితో పనిచేశారు, ఇప్పుడు లోకేష్ గారితో కూడా పనిచేస్తున్నారు. అంటే 3వ తరంలో కూడా పనిచేస్తున్నారంటే వాళ్ళు టీడీపీకి ఎంత నమ్ముకొని ఎంత ఉండారనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అదే చెప్పేది, వికాసం విధ్వంసం, ప్రత్యర్థి పార్టీ కుట్రలకు కాలం చెల్లింది, చేసిన అభివృద్ధిని, తెచ్చిన మార్పును, పడిన కష్టాన్ని జనాలకు వివరిద్దాం అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇంకా లోకేష్ గారు మాట్లాడుతూ 2029లో మళ్ళీ కూటమి ప్రభుత్వం రావాలి, కలిసికట్టుగా పోరాడదాం,
పనిచేసే ప్రజల మనసులను గెలుచుకుందాం. అహంకారంతో పోతే మనకు వైసీపీ పరిస్థితే. తెలుగు జాతి కోసం అహర్నిశలు కృషి చేస్తా. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి బాధ్యత పెంచింది. పార్టీ శ్రేణుల త్యాగాలతోనే ఈ స్థాయికి వచ్చా. టీడీపీ కార్యవర్గ ప్రమాణ కార్యక్రమంలో లోకేష్ గారు మాట్లాడుతున్నారండి. ఇంకా లోకేష్ గారు మాట్లాడుతూ పార్టీ కేంద్ర కార్యాలయంలో అట్టహాసంగా జాతీయ రాష్ట్ర కమిటీలు ప్రమాణ స్వీకారోత్సవం జరిగినాయి. 3వ తరంతోనూ కలిసి పనిచేయనున్న గోరంట్ల బుచ్చయ్య గారు, యనమల రామకృష్ణుడు గారు తొలిసారిగా పోలిట్ బ్యూరోలోకి మండల స్థాయి నేతలు వచ్చారండి. ఈ అట్టహాసంగా జరిగితే ఈ టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ బాధ్యతలు స్వీకరించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నూతన కార్యవర్గం ప్రమాణ కార్యక్రమం జరిగింది. పాత కొత్త నేతల కలయికలతో కమిటీలను టీడీపీ అధినాయకత్వం ఏర్పాటు చేసింది. పార్టీ చరిత్రలో తొలిసారిగా మండల స్థాయి నేతలకు పైలట్ బ్యూరోలో చోటు కల్పించారు. లోకేష్ ఇచ్చిన కార్యకర్తే అధినేత నినాదాన్ని నిజం చేస్తూ పనిచేసిన వారికే కమిటీల్లో పెద్దపీట వేశారు. పార్టీ ఆవిష్కరించిన 44 సంవత్సరాలు గడిచిన నేపథ్యంలో పార్టీకి ప్రెస్ లుక్ వచ్చేలా కమిటీలు నియామకం జరిగింది. సీనియర్ల సారథ్యం, జూనియర్ల దూకుడును సమపాలలో కలుపుతూ కమిటీలో నియామకం చేశామని చంద్రబాబు గారు తెలిపారు. పైలట్ బ్యూరోలో చోటు దక్కించుకున్న మంగళగిరి ఇన్ఛార్జి గుత్తికొండ ధనంజయ్, గణపతి నగరం మండల పార్టీ అధ్యక్షురాలు శ్రీదేవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గతంలో సోషల్ మీడియాలో యాక్టివ్గా పనిచేసిన వారికి కమిటీల్లో చోటు కల్పించారు. ఎన్టీఆర్, చంద్రబాబు పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన సమయంలో పార్టీ కమిటీల్లో కీలకంగా వ్యవహరించిన యనమల రామకృష్ణుడు, గోరంట బుచ్చయ్య సోదరి ప్రస్తుతం లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్న కమిటీలోనూ కీలక బాధ్యతలు ఉండడం కూడా వీరిద్దరూ పోలిట్ బ్యూరో సభ్యులుగా కొనసాగుతున్నారు. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన లోకేష్కు పలువురు నేతలు అభినందనలు తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నాయకులు ఆయన కలిసి అభినందనలు తెలిపారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు జన్మదినం కావడంతో లోకేష్ తన ఛాంబర్లతో ఎంపీతో కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఎందుకంటే లోకేష్ అంటేనే ఒక ప్రభంజనం. ఎందుకంటే చదువుకున్న వ్యక్తి, ఆంధ్ర రాష్ట్రానికి కూడా కలిసికట్టుగా పోరాడదామంటున్నారు. ఎందుకంటే మాకు సినిమా చూపిస్తామంటున్న రపరప బ్యాచ్కి ఒకటే చెప్తున్నా, మీ సినిమా విధ్వంసం, మా సినిమా అభివృద్ధి. మీ సినిమాకు ఎండ్ కార్డు వేసింది మా పసుపు సైన్యమే అని లోకేష్ గారు చెప్తున్నారు. ఎందుకంటే 2029లో మళ్ళీ కూటమి ప్రభుత్వం రావాలి, పనిచేసి ప్రజల మనసును గెలుచుకుందాం. ఎందుకంటే ఒకటే బాగా చెప్తున్నారు, పార్టీ సిద్ధాంతాలే మన బలం. టీడీపీ 44 ఏళ్ల ప్రయాణంలో ఎన్నోసార్లు పడ్డాం, లేచాం, ఇప్పుడు అధైర్యపడలేదు. దేనికి ప్రధాన కారణం మన పార్టీ సిద్ధాంతాలే. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగించుకుంటేనే మారుతున్న కాలానికి అనుగుణంగా మనం 6 శాసనాలు రూపొందించుకున్నాం. తెలుగు జాతి విశ్వఖ్యాతి, మంగళం, స్త్రీశక్తి, పేదల సేవలో సామాజిక న్యాయం, అన్నదాతకు అండగా, కార్యకర్తే అధినేత, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నారా లోకేష్ గారు చెప్తున్నారు. ఎందుకంటే పార్టీనే మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది. మై టీడీపీ యాప్ ద్వారా పనిచేసే కార్యకర్తలు, నేతలను గుర్తిస్తున్నాం. పార్టీ శ్రేణులు తాము చేసే ప్రతి కార్యక్రమం మై టీడీపీ యాప్ ద్వారా పార్టీకి తెలియజేస్తే ప్రజల చుట్టూ తిరిగి వారి సమస్యలను పరిష్కరించే నాయకులను పార్టీని ఎత్తుక్కుంటూ వస్తుందనేది కూడా మన లోకేష్ గారు చెప్తున్నారు. ఎందుకంటే మనం చూసుకుంటా పోతే లోకేష్ గారే ఆయన కష్టం, యువగలం పాదయాత్ర చేయడం, ప్రజల్లో తిరగడం చాలా చేశాడు. కాబట్టి నారా లోకేష్ గారు మన ఈ టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులు కావడం కూడా జరిగింది. ఎందుకంటే అట్లాగే మన ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రమాణం తర్వాత లోకేష్తో మహిళా నేతలు, నారా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటా పోతే ఈ మన చాలామంది ఉన్నారు, పాల్గొన్నారు కూడా లోకేష్కి. అట్లాగే ఈ లోకేష్ గారితో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో
నిమ్మల రామానాయుడు, ఫరీఫ్, యనమల రామకృష్ణుడు, బక్కెన నరసింహులు, నారా లోకేష్, పల్లా శ్రీనివాసరావు, బాలకృష్ణ, అచ్చెన్నాయుడు, పొంగలపూడి అనిత, గోరంట బుచ్చయ్య చౌదరి, అనగాని సత్యప్రసాద్, ఇంకా చూసుకుంటే లావు శ్రీకృష్ణదేవరాయలు, జ్యోతల్ నెహ్రూ, ప్రశాంతి, కాలువ శ్రీనివాసులు, పితాని సత్యనారాయణ, గల్లా మాధవి, కొల్లు రవీంద్ర, అరవింద్ కుమార్ గౌడ్, శ్రీరామ్ తాతయ్య, ధనంజయరావు, ఇలా అందరితో కూడా నూతన కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. కాబట్టి నారా లోకేష్ ఈ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులై అందరూ కూడా లోకేష్ గారికి శుభాకాంక్షలు తెలపడంలో ముందున్నారు. ఎందుకంటే లోకేష్ గారంటేనే ఒక అభివృద్ధి, డెవలప్మెంట్. ఆయన తెలుగుదేశం పార్టీలో యువతలను, తెలుగుదేశం కార్యకర్తలు ఎవరికి ఇబ్బందులు వచ్చినా ముందుంటారు నారా లోకేష్ గారు. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా అవడం కూడా తెలుగుదేశం కార్యకర్తలకు సంతోషంగా, ఉత్సాహంగా ఉన్నదనేది కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.